బ్రో స్లమ్ డాంగ్ పోస్ట్ చూసారా? అన్న స్లమ్ డాగ్ పోస్టర్ చూసినా అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారికి మనం చూసినాము నిజంగా. పాపం లాస్ట్ 2 సినిమాలు కూడా ఫ్లాప్ అవడం జరిగింది. చాలా మంది పూరి జగన్నాథ్ పట్టుకొని ఫెయిల్యూర్ డైరెక్టర్ అంటారు. కాదు నిజం చెప్తున్నా, పూరి జగన్నాథ్ కి ఒక సాలిడ్ హీరో పడితే ఎలా ఉంటది అనేది ఈ పోస్ట్ చూస్తే నాకు అర్థమైంది. విజయ్ సేతుపతి గారు ఈ తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో తను యాక్టింగ్ చేశాడు, కానీ ఒక డైరెక్ట్ మన తెలుగు డైరెక్టర్ తోని ఒక హీరోగా నటించడం అంటే ఇది ఫస్ట్ టైం మనం చెప్పుకోవచ్చు. సో విజయ్ సేతుపతి గారు, పూరి జగన్నాథ్ గారు ఎలా ఉండబోతే ఈ సినిమాలో మెయిన్ గా హీరోయిన్ సంయుక్త గారు అంట కూడా. సో ఎలా ఉండబోతున్న క్యూరియాసిటీ అనిపించింది. ఆ పోస్టర్ చూస్తుంటే కూడా అన్న డబ్బులు కనిపిస్తున్నాయి, కత్తి కనిపించింది, రక్తం కనిపిస్తుంది. అంటే మనం చూసాం అప్పట్లో బిచ్చగాడు సినిమా చూసాం కదా. సో ఇది అంతకన్నా డిఫరెంట్ గా అంటే మాస్ ఎలిమెంట్ గానీ సో చాలా డిఫరెంట్ అనిపించింది. ఆ పోస్టర్ మాత్రం చాలా అంటే చాలా నాకు బ్లడ్ బాయిల్ అయింది. ఆ ఇంకా విజయ్ సేతుపతి గారు స్పెట్స్ పెట్టుకున్నారు. అంటే బ్లైండ్ ఉన్నాడా, ఏదన్నా డిఫరెంట్ ప్లాన్ చేస్తాడా పూరి జగన్నాథ్ అనిపించింది. నేను చెప్తున్నా ఈ సినిమాతో హిట్ కొట్టే మాత్రం ఆ సామిరంగా మరొక పోకిరి మరొక టెంపర్ కావాలని మనస్ఫూర్తి దొరికిన స్లమ్ డాగ్ మాత్రం చాలా చాలా బాగా అనిపించింది అన్న.